హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షిని. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అని అంటే యమ్మీగా అండ్ టేస్టీగా మనం బటన్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూసిద్దాం. చాలా అంటే చాలా ఈజీ, వెరీ ఈజీ అండ్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అండ్ చాలా ఈజీ స్టెప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోని. అండ్ మీరు చేశాక నాకు జస్ట్ కామెంట్ బిలో ఎలా వచ్చిందో. అండ్ ఫస్ట్ నేను ఇక్కడైతే ఫ్రెష్ చికెన్ అయితే తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని వాష్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపుని, అలానే మన టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌ని, అలానే మన స్పైస్‌కి సరిపోయేంత కారంని, అలానే ఒక కప్ కర్డ్‌ని, అలానే లెమన్ జ్యూస్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మొత్తం అన్ని ముక్కలకి పట్టేలా కారం, ఉప్పు మిక్స్ చేసిన తర్వాత 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టండి. ఆ తర్వాత మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏసేసుకొని పోపు దినుసులు వేసేసుకున్న తర్వాత ఒక కప్ ఆఫ్ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. స్లైసెస్‌గా చేసుకొని అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత స్లైస్ చేసేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ గార్లిక్‌ని యాడ్ చేస్తున్నాననమాట. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌ని, అలానే చిటికెడు పసుపుని, అలానే ఒక స్పూన్ కారంనైతే యాడ్ చేశాను. మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. చూడండి నేను చూపిస్తున్నా కదా అలా కుక్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసేసుకొని మంచిగా పేస్ట్ లాగైతే చేసేసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను బటాన్ తీసేసుకొని సేమ్ అదే ప్యాన్‌లోనే యాడ్ చేశాననమాట బటర్‌ని. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఒక 50% ఇక్కడే ఫ్రై చేసేసుకుంటున్నాం మనం. ఒక 50% కుక్ అయ్యేంత వరకు మనం బాగా రోస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక మనం వేరే బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళా కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లోకి ఇంకొక బటర్ పీస్ అయితే యాడ్ చేసేసుకొని దాంట్లోకి చిల్లీ స్లైసెస్‌ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ కారం, అలానే ధనియాల పొడిని, సాల్ట్‌ని, చిటికెడు పసుపుని, అలానే గరం మసాలాని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్‌ని యాడ్ చేస్తున్నాను. అలానే మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్‌ని, గార్లిక్‌ని, టమోటాని, ఆ పేస్ట్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. అలానే ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మనం కుక్ చేయాలి. ఇక్కడ నేను గార్లిక్‌ని యాడ్ చేస్తున్నానండి. అల్లంని, వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేశాను. అలానే సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అలానే కలుపుకుంటూ 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నాననమాట. ఆ తర్వాత ఇక్కడ నేను మూత పెట్టేసుకొని ఉంచేస్తాను. ఆ తర్వాత మళ్ళా మూత తీసి చూస్తే చూడండి చాలా పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అయ్యి ఉంటుంది. అలానే చికెన్ కూడా 100% పాటు కుక్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ఒక బటర్ స్లైస్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బటర్‌ని అలానే ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేయడం వల్ల కర్రీ మనకు రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుందనమాట. చాలా టేస్టీగా అలా కలిపేసేసుకొని ఒక బౌల్ తీసేసుకొని సర్వ్ అయితే చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసేసుకొని, అలానే ఒక బటర్ స్లైస్‌ని యాడ్ చేసుకొని, కసూరి మేతి ఉంటే కసూరి మేతిని కూడా యాడ్ చేసేసుకొని, అలానే ఇక్కడ నేను కొరియాండర్ లీవ్స్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది మనం రోటీలోకి గానీ, చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. కంపల్సరీ ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.